ఇక ఇప్పుడు చూడిగా దీని రుచి చెప్పు నాకు. ఫస్ట్ నువ్వు చూడు. ఆగు, నేను పెడతా. కాలుతుంది. చూడు బాగుంది కదా, ఎంత బాగుంది. సూపర్ ఉంది. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు నీరీస్ కిచెన్. ఈరోజు మా అమ్మ పాయా షోర్వా చేస్తుంది, ఒకసారి చూపిస్తే చూడండి. అమ్మా ఇవి 6 కాళ్ళు ఉన్నాయి. మా అమ్మ ఎట్లా చేసిందో నేను నేర్చుకున్నా. అవునా? ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నా నువ్వు నోసుకో. సరే, దాని తర్వాత చూసి నేర్చుకోరు. ఇవాళ చేద్దాం. సరేనా? సరే చెయ్యి. ఎన్ని వస్తున్నామా? 3 వస్తున్నామా? సరే, అంత నూనె సామాన్. సరే సరే, సోరవాకు ఎక్కువ ఉండదు కదా. సరే చెప్పు. ఒక ఉల్లిగడ్డ, మళ్ళీ ఇంత కొబ్బరి పచ్చే ఎండింది, మళ్ళీ ఒక చెంచాడు గసాలు, ఇవన్నీ 3 పేస్ట్ చేసుకున్నాం. సరే, ఈ ముద్ద అల్ల వేసుకుందాం. సరే సరే. ఇక ఇది మంచిగా వేగినాక ఆ కాలు అవి ఎందుకు వేస్తామంటే సోరం మంచిగా చిక్కగా కావాలి. అదే లేకుంటే నీళ్ళు ఉంటది. ఏగితేనే ఇది రుచి ఉంటది కదా. ఇది ఎరుపు కావాలి, మంచిగా పచ్చి వాసన అంతా పోవాలి. అట్లా నీరజ, ఇప్పుడు ఇది మనం వేసినావా? అవును. ఇదైతే ఎవరు వేసుకోరు, ఇక కొందరు అన్ని వేసుకొని నీళ్ళు చేసుకుంటారు. ఇది ఎందుకంటే చిక్కగా ఉంటది, రుచి ఉంటది అని మనం వేస్తాం. అది నీకు చూపిస్తున్నా. ఈ పేస్ట్ వేసినాం కదా, ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ కొంచెం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ నేను ఇస్తాను, నువ్వు వేసుకో. ఎంత వేస్తున్నావు? 1 స్పూన్ వేస్తా. సరే, చెంచాడు వేస్తాను. ఇగో సరే, ఎక్కువ వేస్తే వాసన అవుతుంది. ఇవన్నీ పచ్చి వాసన పోయితే కదా మంచిగా ఉంటది. ఇలా అన్ని కలపాలి. కలిపి వేసుకుంటే ఇది చిక్కగా అయితేనే రుచి ఉంటది, లేకుంటే ఒకటి నీళ్ళు బాగుండేది. అది మా అమ్మ మాకు చేస్తుండే అప్పుడు. వాళ్ళ ఇంటికి పోతే మంచిగా ఈ సోరవ చేసి జొన్న రొట్టెలు చేసి అన్ని చేసి మా అమ్మ మంచిగా చేసి పెడితే మేము ముద్దుగా తిన్నప్పుడు మాకు అది అలవాటు అయిపోయింది. అప్పుడు మనం హాలిడేస్ లో పోయినప్పుడు కూడా మంచి చేసి పెడుతుండే కదా. మా అమ్మ చేసినట్టు నేను చేస్తున్నా. ఇప్పుడు పెద్ద టమాటానా రెండా? లేదు, పెద్దది ఒకటి. సరే, వాళ్ళు వేస్తున్నాండి. అన్ని వేసుకుంటేనే చిక్కగా బాగుంటది, లేకపోతే ఒకటి నీళ్ళు ఉంటది. అది అదే ఉడికింది. 1 స్పూన్ చెంచా పసుపు, 1 చెంచా, మళ్ళా కొంచెం. సరే, అది ఇక్కడ అవన్నీ వేస్తా. అన్ని పొళ్ళు వేసినాక కలపాలి. కలుపుతుంటేనే ఇక దీంట్లో 4 పడతాయి. 4 చెంచాల కారమా? ఇగో 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, 1 మిరియాలది 1 చెంచా. ఇవన్నీ పొల్లి వేస్తున్నా. మిరియాల పొడి ఇంట్లో తప్పకుండా వేయాలి, అంటే సర్ది దగ్గులు అన్ని పోతాయి, బాగుంటాయి. అన్ని వేసినాము. దొడ్డు పేస్తావమ్మా? రాళ్ళు. నేను కూడా, నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. అది వేస్తేనే బాగుంటది. అన్నది అది తెలియదు కదా. దొడ్డుది అయితేనే వెనకటోళ్ళ మాకు దొడ్డితే అలవాటు అమ్మ, ఇప్పటోళ్ళకి సన్న.
ఇగో ఇప్పుడు మూత పెడుతున్నా మగ్గతాను కొంచెం నూనెలు ఉడకాల మంచిగా కొంచెం దానికి పట్టాలి కదా, పట్టినాక ఇగో ఈరోజా నీళ్ళు ఇక మగ్గింది చూడు, నూనెలో మగ్గాలి. అదే పచ్చి వాసన అంతా పోతుంది, అన్నిటికీ మంచి మసాలా పట్టింది పడుతుంది అన్నట్టు. మేము లాస్ట్ వేస్తా, నువ్వు ఫస్ట్ వేస్తున్నావు కొత్తిమీర. లేదు ఇందులో అది మళ్ళీ అది ఉడికి సోరో మంచిగా వాసన రావాలి కదా. ఇగో నీరజ ఇంకొకటి దీంతో రెండు సగం నీళ్లు పోసినాం మేము. ఇవన్నీ వేసినాం కదా, ఇగో ఇట్లా. ఇప్పుడు ఇది ఉడికినాక మంచిగా సోర వెళ్తుంది. ఆ సోర తింటే దగ్గులు సర్దులు తుమ్ములు పోతాయి. ఇప్పుడు మనం అది వేసినాం కదా పేస్ట్ పోయితే చిక్కగా అవుతుంది. ఇక ఎవరు ఏది వేసుకుంటే ఏమవుతుంది కదా, ఒకటి నీళ్లు కారం నీళ్ళు కలుపుకొని తిన్నట్టే ఉంటాయి. ఒకటి దీంట్లో కొందరు చింతపులుసు కూడా వేస్తారు కదా. అది చింతపులుసు ఇప్పుడు ఎవరు తింటారు, చింతపులుసు బాగుండేది, పుల్లగా ఉంటది. ఒక టమాటా వేసినాం కదా, అది ఇలా రుచి వచ్చి టమాటా అదే కొంచెం పులుపు లెక్క వస్తుంది. అంటే చింతపండు వేయద్దు. ఇప్పుడు ఇది చిక్కగా అవుతుంది, మంచిగా అవుతుంది. ఇప్పుడు ఎన్ని సీట్లు, ఒక 10 విజిల్ పెడదామా? 10 పెట్టాలి, 10 పెడితేనే ఉడుకుతుంది. మాంసానికి అయితే 5 పెడతాము, వాళ్ళకి 10 పెట్టాలి. అదే ఇక ఇది ఇంత చోరవ మనకు మస్తు అయిపోతుంది అండి. ఇగో ఇవన్నీ మంచిగా మనకి ముక్కలన్నీ మునిగి ఇంకా కొంచెం పైకి ఇంత ఇంత సరిపోతుంది. మనం మీకు ఎంత సోర్వ అవసరం ఉందో దాన్ని బట్టి మీరు నీళ్ళు వేసుకోండి. మాకు ఇంత చాలు కాబట్టి మేము ఇంతనే వేసుకున్నాము. మీకు ఎక్కువ వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇవి విజిల్లన్నీ వచ్చినాక ఈ కర్రీ ఇంకా సగం అయిపోతుంది, ఎందుకంటే ఆ నీళ్ళన్నీ ఇంకిపోతాయి. ఇప్పుడు నేను మూత పెడుతున్నాను, ఒక 10 విజిల్లు పెడతా నేను. 10 సీట్లు అయినాయి. అవును, ఇప్పుడు తీసుకున్నాం. సరే చూడు మెత్తగా అయింది. 10 సీట్లు పెట్టినాం, సరిపోయాంట. చూడాలి ఎట్లా. ఇగో కొంచెం కొత్తిమీర వేస్తున్నాయి ఇప్పుడు. అంతేనా, అయిపోయిందా? అయిపోయింది. దేంతో బాగుంటది చాలా, పుల్కలతోటి, జొన్న రొట్టె గాని ఏది గాని, చపాతి గాని ఏది గాని మంచిగా ఉంటది.